బిర్యానీ అయితే అస్సలు బాగాలేదు. చికెన్లో ఇదేదో లేక్ అనుకుంటా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద 90s జోడీ. ఈ వీడియోలో అయితే అనంతగిరి హిల్స్లో చేసిన ట్రెక్ అండ్ ఆల్ చూద్దాం. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీచ్ అయిపోయాము అండ్ ఇప్పుడు ఎంట్రీ టికెట్ ఉంది ఇక్కడ. సో అండ్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వస్తున్నాను. ప్రెసెంట్ అయితే ప్లెయిన్ రోడ్డే ఉంది. అక్కడెక్కడికో వెళ్ళాక కొంచెం ట్రెక్ ఉంటుంది అనుకుంటా. ఓకే, ట్రెక్ అని అనుకోండి. సో మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, హలో సారీ, అలా ఆ కార్నర్ అక్కడికి వెళ్ళాలి. అక్కడ నేను రివ్యూస్లో చూసింది ఏంటంటే వాచ్ టవర్ మీదకి ఎక్కితే వ్యూ అయితే చాలా బాగుంటుంది అన్నారు. నాకు తెలిసి అదే వాచ్ టవర్ అనుకుంటా. అక్కడ ఉంది వాచ్ టవర్. అక్కడికి వెళ్తే వ్యూ బాగుంటుంది అన్నారు. బైక్ ఎలా చేస్తే బాగుంటుంది యాక్చువల్లీ. ఈ రోడ్లో బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అంటే వెళ్ళచ్చు, కష్టమేం కాదు. అక్కడికి వెళ్దాం మనం. గోండి నంది. ఓకే, చిన్న టెంపుల్ లాగే ఉన్నది. ఇది లింగం అది ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అయితే వెళ్ళలేదు, సమ్ కార్నర్ వరకు వెళ్ళి వచ్చేసాం. ఇప్పుడైతే వెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంతవరకు వెళ్ళగలము. స్టే అయితే బాగుంది ఇక్కడ. ఫ్లోర్లో మళ్ళీ ట్రెక్ అయిపోయింది. పైన వాచ్ టవర్ పైన కూడా చూసారు కదా. ఇంకా వెళ్ళిపోతున్నాం కిందకి వెళ్ళి కలిసి ఇంకేం లేదు. యాక్చువల్లీ ఎండ కాకుండా కొంచెం వర్షం కానీ. హాయ్ హాయ్ బోల్. ఎండ ఉంది బాగా. ఎండ లేకపోయింటే వాచ్ టవర్ నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. ఎండ ఉండడం వల్ల వ్యూ మొత్తం ఓకే బాగానే ఉంది, బట్ ఎండ లేకపోతే చాలా బాగుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు నేను వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో నాకన్నా ముందు వచ్చారనమాట. నాకన్నా ముందు టికెట్ తీసుకున్నారు. సో నేను పైకి వెళ్ళి ట్రెక్ చేసి వాచ్ టవర్లో కొంచెం టైం స్పెండ్ చేసి కిందకు వచ్చాను. వీళ్ళు ఇంకా స్టార్టింగ్లో ఇక్కడ వాటర్ ఫాల్ ఉంచినది, అక్కడే ఫొటోస్ దిగుతున్నారు. లైక్ ఇంకా ఎంతసేపు దిగుతారో కూడా తెలియదు. ఇంకా ఒకళ్ళవే తీసినట్టున్నారు, దిగుతానే ఉన్నారు వాళ్ళు అయితే మాత్రం. మంది ట్రెక్ అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. అండ్ మొబైల్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. బైక్లో అయితే పెడతాను ఛార్జింగ్, బట్ నాట్ సో ష్యూర్. లైక్ మళ్ళీ వీడియో దీని తర్వాత తీస్తానో లేదో తెలియదు, బట్ ఐ విల్ ట్రై టు టేక్ సంథింగ్. మనకు కుదిరితే ఎక్కడైనా దారిలో లంచ్ చేద్దాం. 12 అయింది టైమ్. సో 12:30 అలా ఏమైనా అంటే వచ్చే 100 వేలో ఏం కనిపించలేదు. టెంపుల్ పక్కనే ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ ఏమైనా ఉంటే చూస్తా, లేకపోతే ఇంకా ఏముంది, ఒక 2 అవర్స్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సో 2 o'clock కల్లా మంచి హైదరాబాద్ బిర్యానీ కొట్టచ్చు. ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను ఇదిగోండి ఇక్కడ రెస్టారెంట్ ఇక్కడే ప్లేస్లో మ్యాగ్నాస్ రెస్టారెంట్ అంట. ఇక్కడ ఏవో హైపర్ రిసార్ట్స్ ఉన్నాయి. సో పర్లేదు, రిసార్ట్ వాళ్ళు పక్కనే ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది అని లోపలికి వెళ్ళాను. ఇంకా అక్కడ చికెన్ బోన్లెస్ బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చాను. సో అదే అది కాస్ట్లీ ఐటెం కదా, బిర్యానీ బాగాలేకపోయినా ఇదైతే బాగానే ఉంటుంది అని. కానీ దెబ్బేసాడు. బిర్యానీ అయితే అస్సలు బాగాలేదు.
చికెన్ పీసెస్ ఓకే, ఇంకేదో అలా ఉన్నాయి. ఇంకా ఏది అక్కడ సూపర్ ఉంది అని చెప్పుకునేలా లేదు. అది ఇచ్చిన రైతాతో షేర్వాతో అన్నిటితో ట్రై చేశాను, దేంతో తిన్నా బిర్యానీ బాగాలేదు. లాస్ట్ కొంచెం వదిలేసి వచ్చేసాను. బట్ స్టిల్ టేస్ట్ అయితే బాగాలేదు. నేను మ్యాగ్నాస్ అంటుంది, మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి తినాలనుకుంటే మాత్రం తినకండి. టేస్ట్ ఇప్పుడైతే కొంచెం చల్లబడింది క్లైమేట్, అదంతా చల్లగా ఉంది. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా అని ఒక కక్కులతో ఇక్కడ తినడానికి ఆగాను. లేకపోతే హ్యాపీగా హైదరాబాద్లో మంచి చికెన్ బిర్యానీ వేస్తాను. ఓకే, ఇదో దోల చూడండి, ఇదేదో ఫేస్కి మాస్క్లో ఉంది. అదేదో మొత్తం హెల్మెట్ పెట్టుకోవచ్చు ఫేస్కి, జస్ట్ మాస్క్ పెట్టుకునే దుమ్ము వెళ్ళకుండా మాస్క్ పెట్టుకున్నాడు. అదే మొత్తం కూడా హెల్మెట్ పెట్టుకుంటే ఫేస్ కవర్ అవుతుంది, హెడ్ కూడా కవర్ అవుతుంది కదా. జస్ట్ ఫేస్ ఏమో ఒకటి తెలుసుకున్నాం మేము తొందరలో. గైస్ ఆల్మోస్ట్ లైక్ మనం అక్కడ స్టార్ట్ అయింది 1:45కి, 12:45కి. సో ఇప్పుడు 2:15 అవుతుంది. అంటే 1.5 hours ఇక్కడ నుంచి ఇంకో 10 minutesలో రీచ్ అయిపోతాం. వచ్చేటప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ వల్ల 3 hours పట్టింది, కానీ ఇప్పుడైతే మనకి అరౌండ్ 1.5 hour పట్టింది. 1.5 hour ఇంకొక 15 minutes వేసుకుని 1 hour 45, 1 hour 50 minutes. లైక్ అది ఎక్స్పెక్టెడ్ టైం అన్నమాట. వెళ్ళేటప్పుడే కొంచెం లేట్ అయింది బాగా. అండ్ మనం నల్లగండ్ల ఫ్లైఓవర్ దిగుతున్నాం. బయటికి వెళ్ళాలి ఇక్కడ. ఫ్రీ లెఫ్ట్ అనుకుంటా. మన ఆడియోడే మినిమం ఇవ్వట్లేదు. ఇంకా 40 seconds ఉంది. 41 degrees ఉందంట ఇప్పుడు ఇక్కడ. 41 degrees ఏంటి సార్? కొండపూర్ ఈ బొక్కలకు బస్సులు ఎందుకు తీస్తారో అర్థం కాదు. మా ఈ బొక్కలో బస్సులు లేకపోకుండా స్ట్రైట్ కదా దుబ్బించుకోవచ్చు కదా. వచ్చామని కొండపూర్. చలో ఐ గెస్ ఆల్మోస్ట్ వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. నాకు తెలియదు వాయిస్ ఎలా వచ్చిందో. అంటే మధ్యలో మనం చాలా బొక్కలు పడ్డాయి కదా, అందులో మన మైక్ పోయిందంటే పాడైంది కాదు, పోయింది. అంటే మైక్ రిసీవర్ ఉంటుంది కదా, దారిలో ఎక్కడో పడిపోయింది, నేను చూసుకోలేదు. అండ్ సో ఆడియో అంతా నేను ఇలానే రికార్డ్ చేస్తున్నాను. సో అది బాగా వచ్చిండదు, ఖచ్చితంగా బాగా రాదు నాకు తెలిసినంత వరకు. వీడియోకి సింపుల్గా తాతగా చూసారా ఎలా అవుతున్నారా. మినిమం అమ్మ కమ్యూనిటీ నుంచి బయటకు వస్తున్నాడు. మెయిన్ రోడ్డు ఉంది, మెల్లిగా రావాలి, ఏం లేదు, చూసుకొని వచ్చేస్తున్నాడు. హీరోలో రోడ్ అంతా కమ్యూనిటీ వాళ్ళదేనేమో అక్కడ. ఇక్కడ స్పీడ్గా వెళ్ళాలి, అక్కడ ఎలాంటి హైవేలు ఉన్నాయి, మీకు ఓఆర్ఆర్లు ఉన్నాయి, వెళ్ళండి అక్కడ 150 ఎలాంటి ఫైన్ వేయించుకోండి, మాకెందుకు. రోడ్ల మీద జనాల మీద ఇచ్చేసేలా ఉన్నాయి. చలో గైస్, ఓకే మరి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ద 90s జోడీ. థ్యాంక్ యూ గైస్. ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఆపేస్తున్నాను.